రామ్ గోపాల్ వర్మ ఒక అద్భుతమైన దర్శకుడు, కొత్తదనం చూపించిన దర్శకుడు. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఆయన పేరు గుర్తుకు రాగానే అందరూ అనుకునేది ఏంటంటే ఏ పని లేక ట్విట్టర్లో ఎవరిని పడితే వాళ్ళని కెరకడం, తిట్లు తినడం, సారీ చెప్పడం, ఇంకా గొడవ పెద్దదైతే ట్వీట్స్ ను డిలీట్ చేయడం. తనని ఎలాగైనా గుర్తు పెట్టుకోవాలనే వర్మ తాపత్రయం వల్ల ఆయనకి అభిమానులు అనేవారు లేకుండా పోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి ఇక మాట్లాడను, పవన్ కు పవన్ ఫ్యాన్స్ కు బాయ్ అని చెప్పిన వర్మ కుక్కతో ఒక వంకర అన్నట్లుగా మళ్ళీ పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, రజనీకాంత్లపై చేసిన కమెంట్స్ తో వారి అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అందరితో డార్లింగ్ అని పిలిపించుకునే హీరో ప్రభాస్. అలాంటి ప్రభాస్ అభిమానులకు మిగతా హీరోల అభిమానులకు మధ్య రామ్ గోపాల్ వర్మ బాహుబలి 2 ట్రైలర్ పై పెట్టిన కమెంట్స్ దుమారం లేపుతున్నాయి. దీనివల్ల వర్మకు వచ్చిన నష్టం పెద్దగా లేకపోయినా అనవసరంగా ప్రభాస్ కి యాంటీ ఫ్యాన్స్ ని పెంచుతూ ప్రభాస్ ని తిట్టిస్తున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడా అని ఆలోచిస్తే కొంతమంది ఇలా విశ్లేషించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వర్మకు కొద్దిగా సునకానందం ఎక్కువ, అందుకే ఇలా చేస్తాడని కొంతమంది అభిప్రాయం. వర్మ వేరే వాళ్ళ ఎదుగుదలను చూసి త్వరగా ఓర్చుకోలేడు. అందులో భాగంగానే తన కళ్ళెదురుగా ఎంతో ఎత్తుకి ఎదిగిన రాజమౌళిపై ఇండైరెక్ట్ గా మిగతా హీరోల ఫ్యాన్స్ చేత రాళ్లు వేసేలా వ్యవహరిస్తున్నాడనే మాట వినబడుతోంది. వర్మకు మిగతా హీరోలపై, వారి అభిమానులపై సెటైర్స్ వేసేదానికి, కించపరచడానికి బాహుబలి 2 ట్రైలర్, ప్రభాస్ ఆయుధాలుగా దొరికారు. వర్మ చేస్తున్న ఈ పని వల్ల అందరి చేత డార్లింగ్ అని పిలిపించుకునే ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు బాధపడుతున్నారు. వర్మకు హిట్టు పడి చాలా రోజులైంది. సర్కార్ 3 విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు బాహుబలి 2 చిత్రానికి భారతదేశం మొత్తంలో అభిమానులు ఉండటంతో దీనిపై వివాదం సృష్టిస్తే తనకు వచ్చే పబ్లిసిటీ ఎక్కువని భావించినట్లున్నాడు. దీనివల్ల తన సినిమాపై హైప్ పెంచుకోవచ్చనే ఉద్దేశంలో ఉన్నట్లున్నాడు. సినిమాలు తీయడానికి వివాదాన్ని నమ్ముకునే వర్మ ప్రమోషన్స్ కూడా వివాదాన్ని నమ్ముకుంటాడు. అలానే తన సినిమాని అమ్ముకునే ఆలోచనలో ఉన్నట్లున్నాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. కారణం ఏదైనా వర్మ అభిమానుల మధ్య అనవసరంగా చిచ్చు రాజేస్తున్నారు. దీంతో అందరి చేత చీకొట్టించుకుంటున్నారు. వర్మ సిల్లీగా ట్వీట్స్ పెట్టి అందరి చేత తిట్లు తిట్టించుకునే బదులు సీరియస్ గా సినిమాలు చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వర్మ తన పంతాన్ని మార్చుకోడు, అది ఎప్పటికీ జరగదనేది నిజం. అతను మారాలని కోరుకోవడం మానవ నైజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.